నమస్తే. టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈరోజు ముగిసే లోపల మిమ్మల్ని ఈ సందేశం చేరాలనుకుంటుంది అండ్ మీరు దీన్ని తప్పక చూడాలి. అలా మీరు తప్పక చూడాల్సిన ఈ వీడియో ఏంటి అండ్ ఆ సందేశం ఏంటి మీ కొరకు వస్తున్నది మనం చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి. ఇది పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను సీ మెలోడీస్ అంటే మర్మెడ్ కార్డ్స్ పెట్టాను. అండ్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంటంటే ద హెవెన్స్ వాటర్స్. సో ఈ కార్డ్స్ పెట్టాను అనమాట. ఇక్కడ నేను ఏవైతే కార్డ్స్ చూపిస్తున్నానో మీరు ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ పైల్ నుంచి అంటే ఈ కార్డ్స్ నుంచి నేను గైడెన్స్ తీస్తాను. పైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ కార్డ్స్ నుంచి గైడెన్స్ తీస్తాను. మాకు ఇప్పుడు 2 కార్డ్స్ నచ్చినాయంటే మీరు 2 కార్డ్ రీడింగ్స్ కూడా అంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. లేదు అనుకుంటే మీకు ఏ కార్డ్ అయితే ఎక్కువ నచ్చిందో ఆ పైల్ కార్డ్ రీడింగ్ చూడొచ్చు. అండ్ గైడెన్స్ కోసం ఇంకొక పైల్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. మీ ఇష్టం, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా మీరు వీడియోని అయితే చూడొచ్చు. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ కెన్ చూస్ అండ్ పిక్ యువర్ ఆప్షన్ అనమాట. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు మీరు ఈ వీడియో చూసినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్, సందేశం, సమాచారం ఏదో ఒక విధంగా మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇదే కాదు, నా ప్రీవియస్ వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్ అనమాట. సో మీకు నా వీడియోస్ ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అది అవసరం. సో అందుకనే ఈ వీడియోస్ కనిపిస్తున్నాయి. ఆ విధంగానే నేను నా వీడియోస్ని కోరుకుంటాను దట్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని మీరు తప్పక చేరాలి అని చెప్పి. సో అలా మిమ్మల్ని చేరుతున్న ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకోబోతున్నారు అనేది అస్సలు ఆలస్యం చేయకుండా చూసేద్దామా. మరి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ మనం గైడెన్స్ నుంచి రీడింగ్ని స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత మనం టారో నుంచి కూడా ఇంకొన్ని మెసేజెస్ తీసుకుందాం. అండ్ ఒక సర్ప్రైజ్ వ్యక్తి అనాలా, నేనైతే తాతయ్య అంటాను, మరి మీరేమంటారో ఆయన్ని. ఆయన కూడా మీకు ఈరోజు గైడెన్స్ ఇస్తారంట. సో చూద్దాం. ఓకే ఓకే 3 కార్డ్స్ మనకు ఓ మై గాడ్ 4 కార్డ్స్. నైస్, బ్యూటిఫుల్. ఫస్ట్ కార్డ్ వచ్చి లిజన్, సెకండ్ కార్డ్ వచ్చి మెడిటేట్, థర్డ్ కార్డ్ వచ్చి డిటర్మినేషన్, మీకు వస్తున్న 4th కార్డ్ అంబిషన్. బ్యూటిఫుల్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్ ద్వారా వస్తున్న మెసేజెస్ మనం ఫస్ట్ ఇప్పుడు చూస్తున్నాము. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి యాంకర్ వచ్చింది, కీప్ యువర్ సెల్ఫ్ గ్రౌండెడ్. సో నాకు ఈ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు తొందరలోనే చాలా మంచి అవకాశాన్ని అందిపించుకోబోతున్నారు. జీవితంలో మీకు ఏదైనా బలమైన సంకల్పం కోరుకుంటే దానికి సంబంధించింది ఏదో నెరవేరబోతుంది. దానికి సంబంధించి దారి తెలవడము, లేకపోతే దానికి ఏదైతే కావాలో అది సమకూరడము, లేదు దాంట్లోంచి మీకు ది బెస్ట్ రిజల్ట్స్ రావడము జరుగుతుంది. కాబట్టి మనకి ఇన్ని రోజులు దానికోసం మనం ఎదురు చూసి సడన్గా మన లైఫ్లో మనం కోరుకునింది అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో వచ్చినప్పుడు మన ఎనర్జీస్ ఏమవుతాయి, ఆల్ ఆఫ్ ఎ సడన్ పట్టలేనంత సంతోషం వస్తుంది. లేదు ఇన్ని రోజుల నుంచి దానికోసం వేచి చూస్తున్నాం కాబట్టి అది కొంతమందికి కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. సో రకరకాలుగా ఉంటుంది కదా. అందుకని అది ఏ విధంగా వచ్చినా, ఎలా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసినా కానీ మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలంట. ఆ బ్యాలెన్స్ అవసరం. అందుకనే ఇక్కడ గ్రౌండింగ్ ముఖ్యం అని చెప్తున్నారు. సో గ్రౌండింగ్ మనం చాలా రకాలుగా చేయొచ్చు. సో గ్రౌండింగ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, చెప్పులు వదిలేసి మనం బీచ్ ఉంటే మీరున్న ఊర్లో ఇసుక పైన నడవడం కానీ, లేదు గడ్డి పైన నడవడం కానీ, లేదు మట్టి పైన నడవడం కానీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో భూమి దాన్ని తీసుకొని మన ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మన ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఎట్లయితే మనం వాటికి ఎర్తింగ్ చేస్తామో, ఒకవేళ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఆ విధంగా మన బాడీ కూడా
బ్యాలెన్స్లో ఉండడానికి ఏంటంటే మనకి గ్రౌండింగ్ అనేది సహాయపడుతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చిన ఫస్ట్ కార్డ్ లిజన్ అని చెప్పారు. సో మనం ఎప్పుడు వినగలుగుతాము? ఎప్పుడైతే మనం ఇప్పుడు అంత రూమ్ మొత్తం గోలగోలగా ఉంది, ఒక పక్కన టీవీ నడుస్తుంది, ఎక్కువ సౌండ్ పెట్టేస్తున్నారు, ఇంకొక పక్కన ఇంకెవరో మాట్లాడుతున్నారు. సో ఇట్లంతా మల్టిపుల్ నాయిసెస్ ఉన్నప్పుడు మనం స్పష్టంగా వినగలుగుతామా? లేదు. మనం ఎప్పుడు వినగలుగుతాము? ఎప్పుడైతే కామ్గా ఒక ప్లేస్ ఉంటుందో, లేదు కొంచెం శబ్దం తక్కువ ఉన్న దగ్గర మనం వినగలుగుతాం అన్నమాట. ఇక్కడ కొంచెం శబ్దం కూడా వద్దంట. మీరు మెడిటేటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు, మీరు మెడిటేషన్లో ఉన్నప్పుడు, మీరు కామ్గా కూల్గా మీ ఎనర్జీస్ ఒక బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు, అంటే మెడిటేషన్ అంటే మీరు కూర్చొని కళ్ళు మూసుకొని గంటలు గంటలు ఉండమని నేను చెప్పను. నేను ఇప్పుడు టారో చేస్తున్నా కానీ నా చెవుల్లో ఎవరో విస్పర్ చేసినట్లు ఉంది దట్ ఈ పైల్ వాళ్ళకి తొందరలోనే ఏదో పెద్ద విషయం జరుగుతుంది, చాలా సంతోషాన్ని చూడబోతున్నారు. సో ఆ సంతోషం ఇప్పుడు నా మాటల ద్వారా కావచ్చు, లేకపోతే ఇక్కడ కార్డ్స్ ద్వారా కావచ్చు ప్రతిబింబిస్తుంది. లైక్ అంటే ఇది నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. వాళ్ళు నాకు ఏదైతే చెప్తున్నారో నేను అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. ఎందుకు? నేను చాలా బ్యాలెన్స్డ్గా కామ్గా ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో నేను ఈరోజు ఇప్పుడు వీడియో చేయాలని చెప్పి కూర్చున్నప్పుడు నేను ఏ టైంలో పడితే ఆ టైంలో వీడియో చేయను. నాకు పూర్తిగా అనిపించాలి దట్ నేను ఖచ్చితంగా ఇప్పుడు వీడియో చేయాలి అని చెప్పి. ఎందుకు అంటే ఐ నీడ్ దట్ గైడెన్స్. ఈ వీడియోలో మాట్లాడుతున్నది మీను కాదు, మీనుతో మాట్లాడిస్తున్నారు. ఐఎమ్ ప్యూర్లీ యూజ్డ్ యాజ్ ఎ ఛానల్ బై ద డివైన్ ఫోర్సెస్. సో ఇది నేను గట్టిగా నమ్ముతాను. సో ఆ విధంగా మీరు ఏ పని చేస్తున్నప్పుడు మీరు పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, హ్యాపీగా ఉంటారో ఆ పని మీరు చేస్తున్నప్పుడు కానీ, లేదు ప్రశాంతంగా కామ్గా మీరు కూర్చోగలిగితే మీరు కూర్చున్నప్పుడు కావచ్చు, మీ చెవిలో కూడా ఏవో మాటలు వినిపిస్తాయంట. ఆ మాటలు ఏవైతే మీకు వినిపిస్తున్నాయో, ఏదైతే మీకు ఆ గైడెన్స్ వస్తుందో, మీరు ఆ గైడెన్స్ని పట్టుకోవడానికి మీరు కొంచెం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఆ మెడిటేటివ్ ఫేజ్లో మనం ఇదివరకు దేని గురించి అయితే చాలా బెంగపెట్టుకొని బాధపడుతూ లేదు భయపడుతున్నామో అలాంటివన్నీ వెళ్ళిపోయి మీకు స్ట్రాంగ్గా మీరు నిలబడడానికి, మీరు చేయడానికి, మీరు మీ లైఫ్ని బెటర్ చేసుకోవడానికి ఏమైతే కావాలో దానికి సంబంధించిన సమాచారం మిమ్మల్ని చేరుకుంటుంది. ఈరోజు మీరు ఈ వీడియో చూడడం కూడా దానికి సంబంధించిందే. అంటే మీకు ఇలాంటి ఇవి వస్తున్నాయి, మీరు వీటిని స్పష్టంగా తెలుసుకోవాలంటే మీరు ఇలా చేసిన దానివల్ల మీరు తెలుసుకోగలుగుతారు అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని తొందరలో పొందబోతున్నారు. కాబట్టి మీరైతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ అంబిషన్, మీ గోల్, మీ డిజైర్, మీ కోరిక, మీ ఆశయం, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిపైన ఇంకొంచెం ఫోకస్డ్గా అంటే ఉండండి. ఇంకొంచెం మంచిగా దానిపైన మీరు ధ్యాస పెట్టి మీరు చేయాలనుకుంటుంది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా మీరైతే రిజల్ట్స్ చూడబోతున్నారు. అలలు చాలా పైకి ఎగుస్తున్నాయి కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పైకైతే ఎగుస్తున్నాయో ఆ అలలు అంత పైకి మీరు అంటే మీరు అన్ని హైట్స్ చూడబోతున్నారు. అంత పైకి ఎగిసిన అల్ల కూడా మళ్ళీ కిందకు వస్తుంది. సో ఆ విధంగా ఏదన్నా ఒకటి పీక్కి వెళ్తుంది, అది కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదన్నా కానీ ఒకటి పీక్కి వెళ్తుంది అంటే అక్కడి నుంచి మళ్ళా అది కిందకు వస్తుంది, అది మెల్లిమెల్లిగా కిందకు వస్తుంది. సో ఇప్పుడు మనకు కూడా ఒకటి అనుకున్నాము, అది ఇంకా జరగలేదు, దానివల్ల కొంచెం మనసుకు కష్టంగా అనిపిస్తుండొచ్చు. ఆ కష్టం కొంచెం పీక్స్కి వెళ్ళింది కదా, ఇప్పుడు ఆ పీక్స్ నుంచి మళ్ళీ అది కిందకు వస్తుంది. అంటే ఏంటి, మీరు అనుకుంటున్న పాజిటివ్ రిజల్ట్ని మీరు తొందరలో చూడబోతున్నారు. అండ్ మనకి శంకు మామూలుగానే సముద్రంలో దొరికే ఆ శంకు చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ సముద్రపు సౌండ్ అనేది మనకి ఆ శంకు ద్వారా మనకు వినిపిస్తుంది కదా. ఆ విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఎప్పుడైతే మీరు మనసుకి దగ్గరగా పెట్టుకొని మీరు దానిపైన ఇంకా మంచిగా కసరత్తు చేస్తారో అది ఆ విధంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుందంట. అంటే ఎస్, మన ఆశయం ఇది,
మనం దీన్ని కదా కోరుకున్నాము. సో దీనికోసం మనం ఇంకొంచెం ప్రయత్నించాలి. ఎవరేమన్నా కానీ మనం ఎన్నిసార్లు పడినట్లు లేదు, నిజంగానే పడ్డాము, ఆ నొప్పి తెలుస్తున్నా కానీ పర్వాలేదు. ఎందుకు అంటే మీ ఆశయం, మీ ఆశ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది గొప్పదంట. ఇప్పుడు మనం ఏదైతే చవి చూస్తున్నామో, ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి మనుషులు, ఎలాంటి తిరస్కారాలు కావచ్చు, లేకపోతే అంగీకరించకపోవడం కావచ్చు, ఇవన్నీ ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నిటికన్నా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది గొప్పదంట. సో ఆ గొప్పదాన్ని మీ సంకల్పం కూడా అదేవిధంగా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మీరు కోరుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతున్నారు. అదే కార్డ్స్ కూడా మనకు చెప్తుంది. అండ్ ఇప్పుడు మనం టారో ద్వారా మీకు వస్తున్న సందేశాలు ఏంటి అనేది చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న సందేశాలు. ఓకే, మనకి 4 కార్డ్స్ వచ్చినాయి. బ్యూటిఫుల్. 4 ఆఫ్ సోర్డ్స్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్. ఎందుకు మిమ్మల్ని మీరు చాలా అంటే చాలా లైక్ మీరు కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని మీ ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తించకపోయినా కానీ మీ స్పిరిట్ గైడ్స్, మీ డివైన్ ఫోర్సెస్, దేవుడు గుర్తించున్నారు. సో మీరు ఇక్కడ ఎవరికి ఏం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ బి ఆన్సరబుల్ టు యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ దేవుడు ఎక్కడున్నాడు? మన మనసులోనే దేవుడు ఉన్నాడు. మన మనసుకి మనం సమాధానం చెప్పుకోగలిగినాము అంటే మనం జయించినట్లే. మీ మనసుకి మీరు సమాధానం చెప్పుకోగలుగుతున్నారా? అయితే ఖచ్చితంగా మీ మనసు మాట మీరు వినండి. చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పినా కానీ అది పెడచెవిని పెట్టేసేయండి. మీ శరీరం, మీ మనసు మీకు ముఖ్యం. మీ శరీరాన్ని మీరు కష్టపెట్టుకోకండి, మీ మనసుని మీరు బాధ పెట్టుకోకండి. ఎవరేం మాట్లాడుతున్నా కానీ మూర్ఖపు జనాలు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కానీ ఏ రోజైతే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు అది రిజల్ట్ రూపంలో ఎప్పటికైతే బయటకు వస్తుందో అప్పుడు అందరు నోర్లు ఆటోమేటిక్గా గమ్మునైపోవాల్సిందే కదా. ఇన్ని రోజులు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలను అయితే వాళ్ళు వెనక్కి తీసుకోలేరు. అండ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కానిది కూడా ఇదే. అరే ఈరోజు మనం సునాయాసంగా మాట్లాడేస్తున్నాం, సునాయాసంగా చెప్పేస్తున్నాం. రేపు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమై వచ్చిన రోజు మనం ఈ మాటల్లో ఏ ఒక్క మాట అయినా కానీ వెనక్కి తీసుకోగలుగుతామా? తీసుకోలేము. అట్లాంటప్పుడు ఇప్పుడు మాట్లాడమటుకు ఏం లాభం? మీరెంత స్ట్రాంగ్గా ఉంటే, మీ విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మీ డిటర్మినేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు కోరుకునేది మీరు అంత తొందరగా దక్కించుకోగలుగుతారు. దానికోసం మీకు రెస్ట్ అవసరం అంట. సో మీ శరీరానికి రెస్ట్ ఇవ్వండి, మీ మనసుకి రెస్ట్ ఇవ్వండి, మీ మైండ్కి రెస్ట్ ఇవ్వండి. మీరు హ్యాపీగా పడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, చారియట్ కార్డ్ వచ్చింది. సో ప్రాణం మొదలైంది. ఆ ప్రాణం ఎందుకు మొదలవుతుంది? ఏదో పెద్ద మార్పు తీసుకురావడానికి మొదలవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇప్పుడు వరకు మీరు దీనికోసం ప్రయత్నించలేదా అంటే మీరు చాలాసార్లు ప్రయత్నించి ఉంటారు. చాలాసార్లు ప్రయత్నించి కూడా మీరు దాంట్లో చేదు అనుభవాల్ని చూసి ఉంటారు. కానీ ఈసారి మీరు చూడబోయేది మట్టుకు చేదు అనుభవం కాదు. ఇక్కడ ఇన్ని కత్తులతో ఇలా ఈ అమ్మాయిని ఇట్లా పొడిచినా కానీ ఈ అమ్మాయికి ఇంకా గట్టిగా నమ్మకం ఉంది. నేను ఒక మాట చెప్పనా, ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చావు చివరి అంచుల వరకు వెళ్ళి వచ్చింటారు కొంతమంది. ఇది అందరికీ కాదు, ఇట్స్ అ వెరీ స్పెసిఫిక్ మెసేజ్. కొంతమందికి మట్టుకే మీరు ఆ డెత్ బెడ్ నుంచి బయటకు వచ్చి ఉంటారనమాట. చావు చివరి అంచుల వరకు వెళ్ళి మీకే జీవితం వాల్యూ మీకే బాగా తెలుసు అందరికన్నా. సో జీవితం విలువ మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు ఇంకొంచెం గట్టిగా పోరాడాల్సిన సమయం వచ్చింది. సో ఎవరైనా కానీ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీరు ఇప్పుడు వరకు ఎన్ని కష్టాలు అయితే పడ్డారో, ఇప్పుడు వరకు ఎన్ని బాధలు అయితే పడ్డారో, ఇప్పుడు వరకు ఎంత హింసని మీరు భరించినారో. హింస అంటే ఎవరో వచ్చి మనల్ని లిటరల్గా ఇట్లా కొట్టి మనల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇదివరకే చెప్పాను కదా, మాటలు ఇట్లా కొట్టడం కన్నా ఎక్కువ గట్టిగా తగులుతాయి. సో ఆ మాటలు కావచ్చు, ఏవన్నా కావచ్చు,
వాటి నుంచి మీరు బయటపడబోతున్నారు. మీరు ఇంకొక కొత్త ప్రపంచంలోకి అడుగు వేయబోతున్నారు అనమాట. సో మీ ప్రపంచంలో మీరే రాణి. ఎందుకంటే ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ మనకి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చి ఈమె చాలా చాలా ఇంట్యూటివ్గా ఉంటారు అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్లో పెట్టుకుంటారు. అండ్ ఆమెకి ఆ ముందు చూపు అనేది బాగా ఉంటుందన్నమాట. ఎస్, నో డౌట్ మీరు చాలా సెల్ఫ్లెస్గా, అంటే మిమ్మల్ని మీరు వెనకలు పెట్టుకొని మీరు చాలామందిని ముందరకి పెట్టి వాళ్ళ కోసం, లేకపోతే వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళ అవసరాల కోసం మీరు చాలా చేసి నింటారు, చాలా సెల్ఫ్లెస్గా. ఇది ఎందుకు అంటే మీరు చాలా సెన్సిటివ్. సో మీరు చాలా సున్నిత మనస్తత్వం ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని కొంచెం వెనక పెట్టుకొని కూడా మీరు ఇతరులకి సెల్ఫ్లెస్గా సహాయం చేయగలిగినారు బికాజ్ ఆఫ్ యువర్ కంపాషనేట్ నేచర్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇతరుల కోసమే ఎంత చేయగలిగినప్పుడు మన కోసం మనం ఇంకెంత చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు మీకోసం మీరు చేసుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారనమాట. ఇప్పుడు మీకోసం మీరు ఖచ్చితంగా గట్టిగా పోటీ ఇవ్వాలి. మీరు పోటీ ఇస్తున్నారు. అండ్ ఏది మిమ్మల్ని అస్సలు ఇంచు కూడా కదపలేకపోతుందన్నమాట. మీ సంకల్పం చాలా గొప్పది. మీరు ఫస్ట్ అది నమ్మండి. నేను ఇక్కడ స్పెసిఫిక్గా నేనేం చెప్పట్లేదు, కానీ నాకు ఈ పైల్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, మీరు ఏది కోరుకుంటే అది, మీరు దేంట్లో మీరు ఆ సక్సెస్ అవ్వాలి అన్న గట్టి సంకల్పం ఉందో దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వబోతున్నారు. ఏదన్నా మనల్ని ఒకసారి ఆపాలనుకుంటుంది అంటే అది ఎందుకు ఆపాలనుకుంటుంది? ఎందుకు అంటే మనం ఎక్కడ అది దాంట్లో ది బెస్ట్ అవుతామో అన్న భయంతో ఎవరన్నా మనకి అడ్డు వేయాలని చెప్పి చూస్తారనమాట. వాళ్ళకి ఎక్కడ మనం అడ్డు అవుతామో, లేకపోతే వాళ్ళని మించి మనం ఎక్కడ వెళ్ళిపోతామో అన్న దీంతోనే వాళ్ళు ఈ విధంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఈసారి వాళ్ళైతే మీకు అడ్డు వేయలేరు. ఎందుకు అంటే మీ రక్షణార్థం ఈయన వచ్చారు. ఈయనున్న దగ్గర ఎవ్వరు ఏం చేయలేరు. ఈయన అందరినీ కాపాడుతాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, ఎవరికి కావాల్సిన విజయాన్ని వాళ్ళకి అందజేస్తారు వాళ్ళ అర్హత మేర. సో ఎలా అయితే రాముల వారికి, సీతమ్మకి, సుగ్రీవుల వారికి అండ్ విభీషణుడికి, వీళ్ళకి అందరికీ ఈయన ముందర ఉండి వాళ్ళని విజయం వైపు నడిపించారో ఆ విధంగా మిమ్మల్ని కూడా విజయం వైపు నడిపించడానికి ఈయన మళ్ళీ వచ్చారు. సో ఈయన నుంచి చూద్దాం గైడెన్స్ ఏమొస్తుంది పైల్ నెంబర్ 1 వాళ్ళకి. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి అంజు తాత ఏం చెప్పాలనుకుంటున్నారు? సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫస్ట్ గ్రాటిట్యూడ్. నేను చాలాసార్లు చెప్తాను, మీకు విసుగు కూడా వచ్చి నిండొచ్చు, కానీ నేనైతే మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో అంతకు మించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఒక్కటే మనం ఈ ఎవరిమైనా కానీ దేన్నైనా కానీ మనం దాటాలనుకుంటే దానికి కావాల్సింది కృతజ్ఞత ఉన్నప్పుడు మనం ఎంత అంటే అంత మంచిగా ఎవాల్వ్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ మీకు కూడా అదే చెప్తున్నారు. ఏది జరిగినా, ఇట్లాంటి కష్టాలు ఎన్ని మీరు చూసున్నా కానీ, నన్నెందుకు కష్టపెట్టావు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నన్నెందుకు ఇట్లా బలి పశువు చేసినావు, ఇలా ప్రశ్నించకండి. ఇక్కడ కలిగిన ప్రతి కష్టం మీ సక్సెస్కి అదొక స్టెప్పింగ్ స్టోన్ అయింది. పడిన ప్రతి రాయిని మీరు ఇటుక పేర్చుకొని ఒక అద్భుతమైన భవనం కట్టుకున్నారు. అది ఎవ్వరికి కనిపించిన అవసరం లేదు, ఈయనకి కనిపిస్తుంది, ఈయనకి తెలుస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి అది తెలియాలి, ఎవరు అది గుర్తించాలి? దేవుడు తెలియాలి, దేవుడు గుర్తించాలి. దేవుడు గుర్తించినప్పుడు ఇంకా దానికి మించిన గుర్తింపు ఇంకొకటి లేదు. దేవుడు గుర్తించినారు. ఆ గ్రాటిట్యూడ్ ఏదైతే మీరు ఈయన పట్ల చూపించారో ఇప్పుడు దానికి ఇన్ రిటర్న్ ఈయన మీకు మంచి చేయబోతున్నారనమాట. సో ఆ మంచి ఏంటంటే ఇక్కడ చూడండి, సెల్ఫ్ డిసిప్లిన్ అంటున్నారు. సో కంట్రోల్ యువర్ సెన్సెస్. అంటే ఇప్పుడు మన సెన్సెస్ అంటాం కదా, మనము 5 లైక్ అంటే మనం చూసేది, మనం వాసన చూసేది, మనం రుచి చూసేది, మనం వినేది, మన స్పర్శ, ఇవన్నీ ఏంటంటే అన్నీ ఎప్పుడైతే ప్యూర్గా ఉంటాయో, మంచి వినండి, మంచి మాట్లాడండి, మంచిని చూడండి, మంచి గురించి తెలుసుకోండి, మంచిని ఇతరులతో మీరు లైక్ ఇతరులకు కూడా పంచండి. సో ఏదైనా కానీ మనం దాన్ని చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనల్ని మనం నిటారుగా
నికాసైన వ్యక్తుల్లాగా మనం చేసుకోగలుగుతామంట. అంటే యూ విల్ మేక్ యువర్ సెల్ఫ్ అ జాల్, అంటే మీరే ఒక అద్భుతం లాగా తయారవుతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్నర్ పీస్ అనేది కలుగుతుంది. సో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రోజు ఒక ఎర్ర పువ్వు అంట, ఆంజనేయ స్వామి పటం మీ ఇంట్లో ఉంటే ఆంజనేయ స్వామి కంట రోజుకొక ఎర్ర పువ్వునంట పెట్టండి. అండ్ మీకు రాయడం ఇష్టమైతే రోజు మీరు శ్రీరామ 108 టైమ్స్ రాయొచ్చు. అండ్ మీరు ఎవరికైతే ఆ రోజులో మీకు చేసిన మంచికి కృతజ్ఞత తెలపడము, లేదు ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన మంచికి కృతజ్ఞత తెలపడము, సో అట్లా జర్నలింగ్ చేసినా కానీ చాలా చాలా మంచిదంట. మీరు ఎప్పుడైతే ఆ కృతజ్ఞత తెలుపుతూ వస్తారో అది మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి చేరువుగా మిమ్మల్ని తీసుకుపోతుంది. సో బ్యూటిఫుల్ మెసేజ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో మీకు నచ్చిందంటే. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయో ఫస్ట్ చూసి, ఆ తర్వాత టారో చూసి, ఆ తర్వాత ఒక స్పెషల్ వ్యక్తి వచ్చారు మీకోసం స్పెషల్ మెసేజెస్ తీసుకొని. సో ఆ స్పెషల్ వ్యక్తి మీకేం స్పెషల్ మెసేజెస్ తీసుకొని వచ్చినారో కూడా మనం చూద్దాం. ఆ స్పెషల్ వ్యక్తిని నేను తాతయ్య అంటాను. సో మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి నాకు. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి ద హీలింగ్ లగూన్ అంట. సో మీరు ఇంతకుముందు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ, హెల్త్ ఎలా ఉన్నా కానీ, ఇప్పుడు ఏంటంటే మీరు రికవర్ అవుతున్నారంట. మీరు రిజానేట్ అవుతున్నారు, అంటే రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకుంటున్నారు. మీరు దాంట్లోంచి బయటకు వస్తున్నారు. అండ్ ఇప్పుడు మీ హీలింగ్ పీరియడ్ అనేది నడుస్తుందంట. ఇప్పుడు దేనికోసమన్నా ఆగడంలో తప్పలేదు అంటున్నారు అనమాట. ఎందుకు అంటే పరిగెత్తి 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 అలసిపోయారంట. సో కొంతసేపు అంటే ఆగండి, పర్వాలేదు, స్టాప్ అండ్ లుక్ బ్యాక్, అనలైజ్, ఆగండి, వెనుదిరిగి చూసుకోండి, అసలు ఇప్పటి వరకు ఏం చేసి వచ్చారో తెలుసుకొని మళ్ళా ప్రాణాన్ని ఎలా మొదలు పెట్టాలి అనేది ఆలోచించండి. సో క్లెన్జింగ్ ఎందుకు ఆగమంటున్నారు అంటే ఆ పాత ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు క్లెన్జింగ్ కోరుకుంటున్నాయంట. ఇప్పుడు ఒక బ్యాగ్ ఎత్తుకొని మీరు ప్రాణం మొదలు పెట్టారు, దాన్ని దుమ్ములో తిప్పినారు, వర్షానికి దడిపినారు, అన్నీ చేసినారు. సో ఆ బ్యాగ్లో ఆ దుమ్ము, ఆ వర్షపు నీళ్ళు ఇవన్నీ ఏంటంటే ఉన్నాయి. ఆ బ్యాగ్ ఏంటంటే అరే నన్ను కొంచెం క్లీన్ చేస్తే నేను కూడా కొంచెం మంచిగా కనిపిస్తాను కదా, సో నాకు ఆ ప్రక్షాళన అనేది కావాలి అని కోరుకుంటుంది. అలా మన శరీరం, మన మనసు కోరుకుంటున్నాయి అన్నమాట. సో ఆ ప్రక్షాళన కోసం ఇప్పుడు మీరు ఆగినారనమాట. ఆ ప్రక్షాళన ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు జీవితంలో మళ్ళా కొత్తగా ప్రాణం అనేది మీరు మొదలు పెట్టబోతున్నారు. సో ఆ కొత్త ప్రాణం ఎలా ఉండబోతుంది అనేది మన కార్డ్ ఏం చెప్తుందో చూద్దాం. వా ఆ కొత్త ప్రాణంలో మీలో చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంటాయంట, చాలా ప్రేమ ఉంటుందంట. మీ హార్ట్ చక్ర ఏదైతే ఇప్పుడు బ్లాక్ అయి ఉందో, హార్ట్ చక్ర మీకు లైక్ అంటే హార్ట్ చక్ర ఎనర్జీని గెయిన్ చేసి లెట్ లవ్ ఇన్, అంటే ఇప్పుడు వరకు అరే నాకు ప్రేమ లేదు, లేకపోతే నా వైపు ప్రేమ రాదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో మీ వైపు ప్రేమ వస్తుంది. ఎందుకు అంటే మీరే ప్రేమకు చిహ్నం లాగా, అంటే మీలోనే చాలా ప్రేమ ఉంది. సో ఆబ్వియస్గా మీ వైపు కూడా అదే ప్రేమ వస్తుంది. ఇక్కడ హార్ట్ చక్ర బ్లాకేజెస్ క్లియర్ అవుతున్నాయి, మీ హార్ట్ చక్ర ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీరు హార్ట్ చక్ర పైన మెడిటేషన్ చేసినా కానీ చాలా మంచిది. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి ప్లెంటీ, ప్రాస్పెరిటీ, రిసీవింగ్ ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో మీరు అన్నిటినీ ఆస్వాదించబోతున్నారో, అన్నిటినీ పొందబోతున్నారు. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి, ఇక్కడ బౌంటీయస్ అని వచ్చిందనమాట. జనరస్లీ గివెన్, రిలేషన్షిప్స్ కమింగ్ టుగెదర్. నేను చెప్పానా ప్రేమ మీ వైపు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ. సో ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ జీవితంలోకి ప్రేమ వస్తుంది.
మీరు ఏదైతే ఇప్పుడు వరకు అంటే మనసులో చాలా మలినం పేర్కొనేసింది, అంటే ఇప్పుడు దెబ్బ పైన దెబ్బ పడి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనసుని బాగా భారం ఎక్కిచ్చేసినాయి అనమాట. ఇప్పుడు ఆ మనసు ఆ భారాన్ని దించుకోవాలనుకుంటుంది. అందుకనే ఆగి ఏదేదైతే అవసరం లేదో దాన్ని మొత్తం రిలీజ్ చేసేసి మళ్ళీ నూతన ఉత్సాహంతో మళ్ళీ ఎప్పుడైతే మనం ముందరికి వెళ్తామో అప్పుడు మన జీవితంలో ఆ కొత్త ప్రేమ అనేది వస్తుంది. సో అది చాలా పుష్కలంగా చాలా ప్రాస్పరస్గా మనం ఏదైనా కానీ జీవితంలో పొందడానికి అది సహాయపడుతుంది. ఏం సహాయపడుతుంది? మీలో వస్తున్న నూతన ఉత్సాహం, మీలో వస్తున్న ఆ నూతన ప్రేమ, మీరు ఇంకేదన్నా పొందడానికి ఏదన్నా కానీ అది పొందాలి అంటే దానికి ప్లేస్ కావాలి కదా. ఇప్పుడు మీరు ఆ ప్లేస్ని క్రియేట్ చేస్తున్నారు. వద్దునన్నిటిని తీసేసి కావాల్సిన వాటి కోసం మీరు ఆ ప్లేస్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రియేట్ అవుతున్న ప్లేస్లోకి వస్తున్నది ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్ని, చాలా ఫుల్ఫిల్మెంట్ని ఇవ్వబోతుందంట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. పైల్ 2, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. అండ్ మీకు వస్తున్న టారో ద్వారా వస్తున్న మెసేజెస్ చూద్దాం. ఇంకొక మెసేజ్ తీసుకొని ఓకే ఫైన్ వచ్చేసింది. వావ్, ఇది చాలా ఫాస్ట్గా వస్తుంది మీ వైపు. సో ఇక్కడ మనకి ద హీలింగ్ లగూన్ కింద మనకి మూన్ ఎనర్జీస్ వచ్చినాయి. నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు మనం రిజనేట్ అవ్వాలి, రికవర్ అవ్వాలి, హీల్ అవ్వాలి అండ్ మనం సేఫ్గా మన ఎనర్జీస్ని మనం కాపాడుకోవాలి అంటే మూన్ మెడిటేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మూన్ ఎనర్జీస్ ఎలాంటి ఎనర్జీస్ అంటే మనం మంచిగా ఆలోచించాలన్నా ఈయన స్ట్రాంగ్ ఉండాలి, మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావాలంటే ఈయన వీక్ అవ్వాలి. సో ఈయన వీక్ అవుతున్నారు అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం మనసు పరిపరి విధాలుగా ఆలోచించి మనం ఒక నిర్దిష్టమైన లేకపోతే ఒక మంచి నిర్ణయం వైపు మనం ఎప్పుడైతే రాలేమో అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనసు చంచలం అయిపోయింది, అంటే మూన్ ఎనర్జీస్ వీక్ అయిపోయినాయి. మూడ్ ఎనర్జీస్ని మనం ఎట్లా స్ట్రాంగ్ చేసుకోగలుగుతాము, ఎమోషనల్గా మనం ఎట్లా స్ట్రాంగ్ అవ్వగలుగుతాము, మన ఫీలింగ్స్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాము, మన ఇన్స్టింక్ట్స్ని అంటే మన ఇంట్యూషన్ని మనం ఎట్లా స్ట్రాంగ్గా ఉపయోగించుకోగలుగుతాము, మన సోల్ డెవలప్మెంట్కి మనకేం కావాలనేది మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాము, ఎప్పుడైతే మనం మూన్, అది ఫుల్ మూన్ కావచ్చు, న్యూ మూన్ కావచ్చు, అప్పుడు మెడిటేషన్ చేస్తాము. అప్పుడు మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకొని మనం రోజు దాన్ని సిప్ బై సిప్ తీసుకున్న దానివల్ల మనలో తెలియకుండానే మన ఎనర్జీస్ అనేటివి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, మీరు ఇంకా బెటర్గా హీల్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ మూన్ ఎనర్జీస్ని స్ట్రాంగ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండవు అనమాట. మీకు ఏం ఆప్షన్స్ వచ్చినా కానీ మీకు కరెక్ట్గా తెలుస్తుంది, ఎస్ ఇది నాకు సరైనది, ఇది నాకు సరైనది కాదు అని చెప్పి. అలా మీకు సరైనది ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి, నిర్ణయించుకోవడానికి ఇక్కడ మూన్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి. ఎక్కడ అంటే ఇప్పుడు మన వైపు చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కల్ చూపిస్తున్నారు అంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఇక్కడ పామ్ ఉంది అంటే అక్కడ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ తెల్లటి పక్షి కనిపిస్తుంది కదా, స్వేచ్ఛ వస్తుంది, ఇక్కడ హృదయంకి రెక్కలు వచ్చినాయి, సో ప్రేమ వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చి కిరీటం వచ్చింది, సో పవర్ వస్తుంది, ఇక్కడ వచ్చి ఆకులు చూపిస్తున్నారు, గ్రోత్ ఎదుగుదల ఉంది, అండ్ ఇక్కడ ఏదో ముసుగేసేస్తున్నారు, సో తెలియనటివి కూడా తెలుసుకునేదానికి ఆస్కారం వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనం ఆ పాత దాన్ని వదిలేస్తున్నామో కొత్తగా వస్తున్న దాన్ని మనం ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం, అనలైజ్ చేయగలుగుతున్నాం, అండ్ మనకి ఏది కావాలో మనం దాన్ని దగ్గరికి రానివ్వగలుగుతాం, వద్దు నాటిని కొంచెం దూరంగా పెట్టగలుగుతాం. సో ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో, క్లారిటీతో పాటు ఏమవుతుంది, ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ వస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ మనకేంటంటే న్యూ బిగినింగ్స్ ఇన్ యువర్ కెరియర్, మీ అంబిషన్, మీ ఏమంటారు, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీరు వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఏసెస్ అంటేనే 1తోనే మనకి నెంబర్స్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి జీవితం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పైన ఏదైతే చెప్పారో మదర్ ఆఫ్ ది సాల్ట్ వాటర్స్ మనకేం చెప్పింది, ప్యాషన్, లవ్, ఓపెన్ యువర్ హార్ట్ అండ్ లెట్ లవ్ ఇన్. సో దీనికి ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అనేది మనకి ఈ ఏస్ ఆఫ్ వాండ్స్ అనే కార్డు మనకి నిర్ధారిస్తుంది అనమాట.
సో మీ వైపు ఆ ఫ్రెష్ ఎనర్జీస్ వస్తున్నాయి అండ్ మీరు వాటిని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, అట్ ద సేమ్ టైం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు అనమాట. మనం పొంది ఉపయోగించుకోలేకపోతే వేస్ట్ కదా, ఇక్కడ మీరు పొందుతున్నారు, ఉపయోగించుకోగలుగుతున్నారు అనమాట. ఎప్పుడైతే మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారో ఆటోమేటిక్గా మన వైపు చాలా ఇన్ఫర్మేషన్ రావడం, చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో కొన్ని చేంజెస్ జరిగిపోతున్నాయి అన్నమాట. సో ఫాస్ట్గా లైఫ్లో ఏ విధంగా చేంజెస్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనకి 10 of Pentacles వచ్చింది. సో ఫ్యామిలీలో బాండ్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, లేదు ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ వెల్త్ని మీరు ముందరికి తీసుకొని పోవడం కానీ, ఫ్యామిలీ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకోవడం కానీ, ఇక్కడ ఫ్యామిలీ గ్రోత్తో పాటు వెల్త్ కూడా గ్రో అవుతుందన్నమాట. వెల్త్ కెన్ బీ ఇన్ ఎనీ ఫామ్. అదొక ఆస్తి రూపంలో ఉందా, డబ్బు రూపంలో ఉందా, నగదు రూపంలో ఉందా, లేదు మీ హెల్త్ రూపంలో ఉందా, ఏ రూపంలో ఉన్నా కానీ అది మనకి అక్కడంతా ఎదుగుదల అనేది మీరు చూడొచ్చు అనమాట. నాకు ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక 8 నెలల్లో మీ జీవితంలో మీరు అనుకోని విధంగా మీ జీవితం మారబోతుంది. మీ జీవితంలో ది బెస్ట్ డేస్ అనేటివి మొదలవుతున్నాయి. అండ్ దానికి ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ అనేది, ఫౌండేషన్ అనేది పడుతుంది ఖచ్చితంగా. సో కొంతమందికి పిల్లలు కూడా లైక్ వెయిట్, నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే 8 monthsలో కొంతమంది మీకు ఇప్పటి వరకు పెళ్ళి కాకపోయింటే మీరు రైట్ పార్ట్నర్ని కూడా మీరు చూస్ చేసుకుంటారు. మేబీ వితిన్ 8 months కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అవ్వచ్చు. సో చాలా ఫాస్ట్గా మీ వైపు అయితే న్యూ బిగినింగ్స్ అనేటివి ఖచ్చితంగా ఉన్నాయి. సో నేను చెప్పాను కదా, ఒక స్పెషల్ వ్యక్తి వచ్చి మీకు ఒక స్పెషల్ మెసేజ్ ఇస్తారు అని. ఆ స్పెషల్ వ్యక్తి ఎవరంటే ఈయనే, అంజితాత. సో నేనైతే తాతయ్య అని పిలుస్తా, మీరేం పిలుస్తారో కామెంట్ చేయండి అని చెప్పా కదా. సో ఈయన ద్వారా మనకు వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి అంజితాత ఏం మెసేజ్ ఇస్తున్నారు. సో వావ్ 2 ఈయనే స్వయంగా మీకోసం అది కురిపిస్తున్నారనమాట. ఫైల్ నెంబర్ 1లో నేను మెసేజెస్ తీసుకున్నాను, ఇక్కడ మీకు ఇచ్చారు, తదాస్తు అంటున్నారనమాట. బ్యూటిఫుల్. విజ్డమ్ ఫర్ పర్పస్ అండ్ గివ్ సపోర్ట్ 2 వచ్చినాయి మీకు. థర్స్డేస్ అంట మీరు ఏదన్నా గుడిలో మీరు అరటి పండ్లు డొనేట్ చేయొచ్చంట. మళ్ళా మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ మీ ఇన్నర్ పీస్కి హెల్ప్ అవుతుందంట. సో మీరు ఇది కూడా చేయొచ్చు. సో విజ్డమ్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ నాలెడ్జ్ బట్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ సర్వీస్ ఆఫ్ గుడ్. యాజ్ ఐ యూజ్డ్ మై విజ్డమ్ టు సర్వ్ రామ, యూజ్ యువర్ నాలెడ్జ్ ఫర్ పాజిటివ్ పర్పస్ టు హెల్ప్ అదర్స్. మీలో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని మంచి కోసం అంటే ఉపయోగించండి. మీరు ఫైల్ నెంబర్ 1 చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా చూడండి. సో అండ్ మళ్ళీ ఏం చెప్తున్నారంటే మీకు ఏదైనా చాలా వీక్ టైమ్స్, ఒక వీక్నెస్లో ఉన్నా కానీ మీకు కావాల్సిన స్ట్రెంగ్త్ ఆయన అయితే ఇస్తారంట. అండ్ మీరు అదే స్ట్రెంగ్త్ని ఇతరులకు కూడా ఇవ్వగలుగుతారు. ఎలా అయితే రాముడి ఆర్మీని, అంటే ఆయన వెనకలు ఉన్న ప్రజల్ని హనుమంతుల వారు చాలా స్ట్రాంగ్గా తయారు చేశారో ఆ విధంగా మీకు కూడా ఆయన సపోర్ట్ అనేది లభిస్తుంది. అండ్ మీరు ఎవరైతే అట్లా కొంచెం వీక్గా అనిపిస్తున్నారో, ఎవరికైతే ఆ సపోర్ట్ కావాలో అలాంటి వ్యక్తులకి, ఎవరైతే నిజంగానే దానికి అర్హులో అలాంటి వ్యక్తులకంట మీ సపోర్ట్ని కూడా అంటే ఇవ్వండి. సో ఎప్పుడైతే మీరు ఆ సపోర్ట్ ఇచ్చి ఎవరైతే దాంట్లో స్ట్రగుల్ అవుతున్నారో, అంటే ఆ శక్తిని పొందడానికి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మీరు సహాయం చేసినప్పుడు వాళ్ళు ఏదైతే శక్తిని పొందుతారో తద్వారా మీ శక్తిని కూడా ఈయన నింపుతారంట. ఎందుకంటే మనం ఇంకొకరికి ఇచ్చినప్పుడు మన దగ్గర కొంచెం తక్కువ అవుతుంది కదా, ఆ తక్కువని ఈయన నింపేస్తాడంట మీకోసం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఈయన నుంచి లభిస్తుంది. సో ఈయన మీకు ఏమిస్తున్నారు అంటే మీకు తెలియకుండానే మీలో ఎనలేని శక్తిని నింపుతున్నారు. ఎందుకు నింపుతున్నారు అంటే మీలో అది ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చెయ్యాలి అన్న గట్టి సంకల్పం మీలో ఉంది. ఇప్పుడు వరకు మనం ఏదైతే జీవితంలో అనుభవించి ఇప్పుడు వరకు మీరు చూసినారో అది ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి జీవితంలోంచి మీరు పొందబోయేటివి కానీ తెలుసుకోబోయేటివి కానీ ఇంకొక ఎత్తు అంట.
సో అది ప్రేమగా ఆయన మీకు ఇస్తున్నారు. ప్రేమగా మీ వైపు ఏదైతే వస్తుందో దాన్ని మీరు మంచిగా పొంది దాన్ని ఏ విధంగా తిరిగి ఇవ్వాలి అనేది నిర్ణయించుకోండి అని చెప్తున్నారనమాట. మీ జీవితానికి ఒక పర్పస్ ఉంది, లైఫ్ పర్పస్ అంటారు కదా. నా లైఫ్ పర్పస్ ఏంటి? నా లైఫ్ పర్పస్. మీ లైఫ్ పర్పస్ ఏంటి అంటే, ఎవరైతే కొంచెం దీనమైన స్థితిలో ఉన్నారో, ఎవరికైతే ఆ శక్తి కావాలో వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చి మీరు కూడా ఈ నుంచి ఆ శక్తిని పొందబోతున్నారు. అండ్ మీ జ్ఞానం ఏదైతే ఉందో, మీరు ఏదైతే తెలుసుకున్నారో అది మంచికి ఉపయోగించుకోండి, మంచి చేయండి, మంచిని పొందండి అని చెప్తున్నారనమాట. సో మీరు మంచి చేస్తే మీకు మంచి వెనక్కి వస్తుంది, కాబట్టి మంచి చేసి మంచి పొందండి అని చెప్తున్నారు. మీ లైఫ్లో ఏదైతే ఇప్పుడు వరకు మబ్బులు కమ్మినట్లు అనిపిస్తుందో ఆ మబ్బులు వీడిపోతున్నాయంట. మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మనం మూన్ మెడిటేషన్స్ అనేటివి తప్పకుండా చేయాలి. ఈ మూన్ మెడిటేషన్స్ పైన నేను వీడియోస్ చాలా చేసినాను. మీకు సూపర్ ఫుల్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అని చెప్పి, ఐ మీన్ న్యూ మూన్ వీడియోస్, ఫుల్ మూన్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. మనకి ఏదైనా కావాలి అంటే మనం వెతుక్కోగలగాలన్నమాట. దాని లింక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పకండి. ఎందుకంటే ఏది మనకి స్పూన్ ఫీడింగ్ కాదు. నేను చాలా స్పూన్ ఫీడింగ్ ఇది వరకే చేసేసినాను. సో ఇంకా నేను స్పూన్ ఫీడింగ్ చేయాలనుకోవట్లేదు. మనకి ఏదైనా కావాలంటే మనం దాన్ని వెతుక్కొని తెచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు సడన్గా ఒక రోజు ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటి అంటే, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి వెళ్ళిపోయిన టైం మళ్ళీ వెనక్కి రాదు. నేను టైంని క్రియేట్ చేసుకొని నేను ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవుతున్నా. సో ప్రతి కమెంట్కి నేను రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంటా, లేదు నా ఎనర్జీస్ని ఒక బ్యాలెన్స్లో పెట్టుకొని నేను ఇంకొక మంచి వీడియోని తీసుకొని రావడం ఇంపార్టెంటా అనుకున్నప్పుడు, నా ఎనర్జీస్ని బ్యాలెన్స్లో పెట్టుకొని నేను ఒక మంచి వీడియోని తీసుకురావడమే ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఎందుకు అంటే, ఇప్పుడు నేను కమెంట్స్కి రెస్పాండ్ అయ్యి ఇట్లా చేసి ఆ టైం మొత్తం అక్కడ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నాకు ఇంకా ఫర్దర్గా నేను వీడియో చేయాలి అన్న ఇది ఉండదన్నమాట. ఎక్కడో డ్రైన్ అయిపోతున్నాను అనిపించింది. సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నా ఎనర్జీస్ని నేను ఒక బ్యాలెన్స్లో పెట్టుకొని నేను ఒక బెటర్ వీడియోని మీ ముందరికి తీసుకురావాలనుకుంటున్నాను. సో అందుకనే ఈ మధ్య నేను మెసేజెస్కి నేను రెస్పాండ్ అవ్వట్లేదు. సో మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి మీరు అంటే కమెంట్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకొని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు వరకు చేరాలి అనుకుంటున్నారో, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, టారోట్ ఫర్ సోల్ అనే పేరుతోనే ఉంటుంది. లింక్ వచ్చి ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు దాంట్లోకి వచ్చి నాకు పర్సనల్ డిఎం చేయండి. అండ్ ఈ పర్సనల్ డిఎంస్ చేసే వాళ్ళకి కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇఫ్ యూ లీవ్ యువర్ మెసేజ్ దేర్, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. బాయ్.